హాయ్ హలో ఎవర్స్ మనం ఇప్పుడు భారతదేశంలో చివరి భూభాగమైన ధనుష్కోటిని సందర్శిస్తున్నాం. ఈ ధనుష్కోటి రామేశ్వరం పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ధనుష్కోటి చేరుకోవాలంటే ముందుగా మనం రామేశ్వరం చేరుకొని రామేశ్వరంలో శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శనం చేసుకొని అనంతరం సైట్ సీయింగ్స్లో భాగంగా ఈ ధనుష్కోటిని చేరుకోవచ్చు. ఈ ధనుష్కోటి చేరుకోవాలంటే మనం సొంత వెహికల్ తీసుకొని వస్తే రామేశ్వరం నుంచి 20 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. ఇదే భారతదేశ చివరి భూభాగం, సౌత్ ఇండియాలో భారతదేశంలోని చివరి భూభాగం. ఈ తర్వాత అంతా మనకి 3 వైపుల సముద్రమే ఉంటుంది. తర్వాత 37 కిలోమీటర్ల దూరంలో మనకి శ్రీలంక ఉంటుంది. ఈ ధనుష్కోటిని చేరుకోవాలంటే మనం రామేశ్వరం చేరుకొని రామేశ్వరం నుంచి మన వెహికల్లో కానీ అక్కడ ఉండే సైట్ సీయింగ్స్ వెహికల్లో కానీ ప్రయాణం చేస్తే మనకి ఒక మనిషికి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. చూస్తున్నాం మనం, ఇదే కనపడేదే ధనుష్కోటికి వెళ్ళే మార్గము. ఈ రోడ్డు బారుకి మనం బయలుదేరితే సుమారు ఒక 20 కిలోమీటర్స్ తర్వాత మనకి ఎండింగ్ వస్తుంది, ఎండింగ్ పాయింట్ వస్తుంది. ఈ ఎండింగ్ పాయింట్ నుంచి మనకి రామసేతు కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ ధనుష్కోటి చుట్టుపక్కల మనకి ఇంకా 5 దీవులు దాకా ఉన్నాయి. ఇవి మనం ప్రైవేట్ బోట్ మాట్లాడుకొని దాంట్లో వెళితే మనకి కొన్ని దీవుల్లోకి వెళ్ళ ఉంది, తర్వాత కొన్ని దీవులు చూపించడం. ఈ ధనుష్కోటి వెళ్ళే ప్రాంతంలోనే మనకి విభీషణ పట్టాభిషేకం జరిగిన ప్రదేశం కనపడుతూ ఉంటుంది. ఈ విభీషణ పట్టాభిషేక ఘట్టం ఏమిటంటే రావణాసురుడు విభీషణుని వెళ్ళగొట్టిన తర్వాత ఈ దరికి వచ్చినాక ఇక్కడికి చేరుకొని ఈ ప్రాంతంలో శ్రీరామచంద్రుని శరణు వేడతాడు. ఆ శరణు వేడిన ప్రాంతంలోనే సుగ్రీవుడు, అంగదుడు, ఆంజనేయ స్వామి, రామచంద్రుడు, లక్ష్మణ స్వామి మిగతా వానరులు అందరితో కలిసి ఈయనకి పట్టాభిషేకం, విభీషణుడికి పట్టాభిషేకం జరుగుతుంది. ఈ ధనుష్కోటి ప్రాంతాన్ని సందర్శించడానికి ముఖ్యంగా నార్త్ ఇండియా నుంచి వేలాదిగా భక్తులు, టూరిస్టులు వస్తూ ఉంటారు. మనకి కాశీ రామేశ్వర యాత్రలో భాగంగా మనం కాశీ నుంచి తెచ్చిన వాటర్ని ఇక్కడ రామేశ్వరం సముద్రంలో కలిపి రామలింగేశ్వర స్వామి దర్శనానంతరము ఈ సైట్ సీయింగ్స్ బయలుదేరుతాము. ఈ ధనుష్కోటి అనే ప్రాంతము ఇదివరకు 1972కు పూర్వం 10,000 మందితో కూడిన పట్టణం. 1972 వచ్చిన తుఫాను కారణంగా ఈ ధనుష్కోటి ప్రాంతం పూర్తి నిర్మానుష్యంగా మారిపోయింది. ఇప్పుడు ఈవినింగ్ 5 వరకు అక్కడికి మనల్ని అలౌ చేస్తారు. ఈ వెళ్ళే దారిలో మనకి అనేక ఫుడ్ స్టాల్స్ అన్నీ ఉంటాయి. ఈవినింగ్ 5 వరకు ఉంటాయి. సీ ఫుడ్కి సంబంధించిన చేపలు, మిగతాకి సంబంధించిన అనేక ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. మనకి ప్రైవేట్ వెహికల్స్, ఆటోలు, తర్వాత రింగర్ వెహికల్స్ అంటే 15-20 మంది పెట్టే వెహికల్స్, ఇవన్నీ మనకి సైట్ సీయింగ్ చూపించడానికి వెహికల్స్ అందుబాటులో ఉంటాయి. ఇక్కడికి టూరిస్టులు చాలా ఎక్కువగానే వస్తూ ఉన్నారు. ఇక్కడ భారత ప్రభుత్వం వారు ఒక స్తూపం ఏర్పాటు చేసి ఉన్నారు. మీరు చూస్తున్నారు, ఆ స్తూపం భారత ప్రభుత్వం వారు ఏర్పాటు చేసి ఉన్నారు. ఇదే ఎండింగు, భారతదేశం చివరి భూభాగము. ఇక్కడి నుంచి మనకి నైటు శ్రీలంక లైటింగ్ అది కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడి నుంచి మనకి 15 కిలోమీటర్లు మన భూభాగం ఉంటే మిగతా 15 కిలోమీటర్లో శ్రీలంక కోస్టల్ ఏరియా ఉంటుంది. ఇక్కడికి మనం కొద్దిగా పక్కగా జరిగి చూసినట్లయితే మనకి రామసేతు, శ్రీలంకకి ఆంజనేయ స్వామి మిగతా వారంతా కూడా ఏర్పాటు చేసిన రామసేతు, రామచంద్రులు, లక్ష్మణ స్వామి మిగతా వారందరూ కూడా అప్పుడు వారధి కట్టిన రామసేతు మనకి కనిపిస్తూ ఉంటుంది. మీరు నా ఛానల్లో ఇటువంటి వీడియోలు ఎప్పటికప్పుడు మీరు చూడాలంటే నన్ను సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. మీకు నేను ఇంకా తమిళనాడులోని అనేక టెంపుల్స్ని నా నాగరాజు టెంపుల్ ట్రావెల్ ఛానల్ ద్వారా మీకు అందించే ఏర్పాటు చేస్తాను. సౌత్ ఇండియాలో ముఖ్యంగా అనేక చూడవలసిన ప్రాంతాలు అనేక ఉన్నాయి. నేను నా కన్యాకుమారి టు కాశ్మీర్ యాత్రలో భాగంగా మీకు అనేక హిందూ టెంపుల్స్, చూడవలసిన ప్రాంతాలన్నీ కూడా నేను నా వీడియోలో మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాను. మీకు కనపడుతూ ఉంది ఆ తెల్లగా ఒక దారిలాగా, అదే రామసేతు. అక్కడికి మనం ప్రైవేట్ వెహికల్స్ మాట్లాడుకుంటే అక్కడి దాకా మనల్ని తీసుకెళ్ళి చూపిస్తారు. ఆ ప్రాంతంలో మనం దించుతారు. మనకి అక్కడ మోకాళ్ళ వరకు మాత్రమే నీళ్లు ఉంటాయి. ఆ ప్రాంతంలో మనల్ని దించి వాళ్ళు చూపిస్తూ ఉంటారు. మేము వెళ్ళినప్పుడు సుమారు 4 ఆ ప్రాంతం అవుతూ ఉన్నది.
ఆ ప్రాంతంలో ఆ టైంలో కూడా యాత్రికులు చాలా ఉన్నారు. అయిన తర్వాత ఆ ప్రదేశాన్ని అంతా ఖాళీ చేపిస్తారు. వాతావరణ పరిస్థితులు ఎప్పుడు ఎట్లా ఉంటాయో తెలియదు కాబట్టి అక్కడి నుంచి మొత్తం రిటర్న్ పంపిస్తూ ఉంటారు. సముద్రం ఆ చుట్టుపక్కల చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఏదైనా తుఫాన్ల కారణం అప్పుడు మాత్రమే ఈ రామసేతుని వెళ్ళే దారి, ఈ ధనుష్కోటి వెళ్ళే దారి పూర్తిగా మూసేస్తారు. ఈ అలల కోతలకి గురి కాకుండా ఈ 200 అడుగుల రోడ్డుకి ఇరువైపులా మనకి రాతి నిర్మాణం లాంటివి చేసి ఈ రహదారిని ఈ రహదారిని ప్రభుత్వం వారు ఎప్పటికప్పుడు రక్షిస్తూ ఉన్నారు. మీరు చూస్తూ ఉన్నారు, ఈ లాస్ట్ భూభాగమే మనకి భారతదేశ చివరి భూభాగము. తర్వాత అంతా కూడా మనకు శ్రీలంక. ఇక్కడి నుంచి అది కనపడేదే నా వెనక ఉన్న ప్రాంతమే. 35 కిలోమీటర్ల తర్వాత మనకి శ్రీలంక భూభాగం మొదలవుతుంది. నైట్ అయితే ఇక్కడి నుంచి లైటింగ్ కనపడుతుందని ఇక్కడ స్థానికులు తెలియపరుస్తూ ఉన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.